అంటే ఎందుకు ఇలా అవుతుందంటే ఒకప్పుడు రుద్రాక్షలు చెట్లు చాలా తక్కువగా దొరికేవి. దాన్ని ఇప్పుడు ఏం చేసి సాగు చేస్తున్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన దేశంతో పాటు చాలా దేశాల్లో వరి పండించినట్టు, బంతిపూలు పండించినట్టు రుద్రాక్షలు కూడా పండిస్తున్నారు. ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనందరికీ కూడా చేరువవుతాయి. రుద్రాక్ష వేసుకున్నా, లేదా తులసి మాల వేసుకున్నా, లేదా స్ఫటికమాల వేసుకున్నా, ఇప్పుడు కొత్తగా వచ్చే ఏ రకాల మాల వేసుకున్నా కూడా మాల వేసుకోవడం అంటేనే నియమాలతో ఉండడం అని అర్థం. రుద్రాక్ష వేసుకుని కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎక్కడైనా ఎవరైనా వెళ్ళిపోయారు, ఎవరైనా గతించారు, అలాంటి చోటకి రుద్రాక్షతో వెళ్ళకూడదు. వెళ్తే దాన్ని మళ్ళీ ప్రాయశ్చిత్తం ఉంటుంది. అదేవిధంగా ఆడవాళ్ళకి రెస్ట్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రుద్రాక్షతో ఉన్నప్పుడు వాళ్ళు తాకకూడదు. తాగితే మళ్ళీ బతికింది. అదే మన వాళ్ళు ఏం చెప్తారంటే రుద్రాక్షని వేసుకుని సాయంత్రం పూట పక్కన తీసి పెట్టి పొద్దున మళ్ళీ మీరు స్నానం చేసి శుభ్రంగా ఉన్నప్పుడే వేసుకోమని చాలా స్ట్రిక్ట్గా చెప్పేది. మీరు అన్నట్టుగా చూస్తే చాలామంది చేతులకు వేసుకోవటం, మెడలో వేసుకోవటం, ఉంగరాలు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. రుద్రాక్షలు, గోమతి చక్రాలు, రకరకాలవన్నీ కూడా. ఇవన్నీ కూడా పవిత్రంగా ఉంచాల్సినవి. అంటే మీరు ఒక యాపిల్ ఫోన్ వాడుతున్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటారు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేది కదా, ఎక్కడ పడితే అక్కడ పడేసి పగిలిపోతుంది. దాన్ని మళ్ళీ ప్రతిదీ కాస్ట్లీ ఐటమ్. ఇది కూడా అలాంటిదే. ఇది తెలియక చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఫ్యాషన్గా వచ్చి ఎవరో ఇచ్చారని చెప్పి చేస్తారు. రుద్రాక్షను టెస్ట్ చేసి వేసుకోవాలి. అసలు అది రుద్రాక్ష కాదా అన్నది ముందుగా మీరు నిర్ధారణ చేసుకొని, అది నిజమైన రుద్రాక్ష అయితే దానికి ఇచ్చే వాల్యూ మీరు ఇచ్చి మీరు పెట్టుకుంటే దాని నుంచి అద్భుతమైన ఫలితం వస్తుంది. ఉత్తరాదిలో అయితే ఇలాంటి మాలలు వేసుకుంటూ చాలా, వాళ్ళు తులసి మాల ఎవరైనా వేసుకుంటే ఉత్తరాదిలో నమ్మరు, అబద్ధం ఆడుతున్నారు. ఇప్పుడు వెళ్ళ తులసి మాల వేసుకున్నవాడు అబద్ధం ఆడదు అని చెప్పి సమాజమే వాళ్ళ నిర్ధారణకు వస్తుంది. అంత వాల్యూ అక్కడ వాళ్ళకి కనపడుతుంది. కాబట్టి ఇది వాటికున్న పవిత్రత. కాబట్టి వాటిని మీరు వేసుకున్నప్పుడు ఏదో ఆకర్షణీయంగానో, లేదో నగలాగో, లేకపోతే డెకరేటివ్ ఐటెంగా వేసుకోకుండా వాటికి మీరు ఎప్పుడైతే మంచి స్థానాన్ని ఇస్తారో అవి కూడా మీకు రెసిప్రొకేటివ్గా మంచి స్థానాన్ని ఇస్తాయి, మంచి ఫలితాన్ని ఇస్తాయి. లేకపోతే మీరు వేసుకుని కూడా మంచి జరగకపోయే అవకాశం ఉంది. కాబట్టి అది మనం గమనించి వాటిని గౌరవించి వాటిని వేసుకోవాలి.